కూర్చుని గోవిందప్ప బాలాజీ తల గోడకేసి కొట్టుకుంటున్నాడు. నేను లిటరలీ గోడ కొట్టుకున్నాడండి జైల్లో. ఇది జరిగిన వాస్తవం. ఎందుకంటే ఒకవేళ రిలీజ్ కొంచెం ఆలస్యం అయితే ఎక్కడ బెయిల్ రద్దయిపోతుందన్నో భయంలో అంత తొందరగా బయటకు వచ్చేసే పనులు ఏమున్నాయో ఎవరికి అర్థం కావట్లా. ఒకవేళ రద్దయితే మళ్ళీ తీసుకెళ్తారు కదా. ఆ ఒక్క క్షణాల్లో గంటల్లో ఏదో జరిగిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది అన్నట్టు బాలాజీ గోవిందప్ప తల గోడకేసి కొట్టుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే లోపల చెవిరెడ్డి, ఎవరైతే లుంగి కట్టుకుని వేదశాస్త్ర పాఠశాల నడుపుతూ ఉంటాను, లిక్కర్ తాగడం వాసనే పడదనుకుని లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదురై జైల్లో కూర్చున్నాడు. అతను కోర్టు కూడా చెప్తున్నా, ఎందుకయ్యా నువ్వు ప్రతిసారి కోర్టుకు తీసుకొచ్చినప్పుడు నీ అరుపులేంటి, నీ రాద్ధాంతం ఏంటని చెప్పినా ఆకుండా. ఎలానంటేనండి, ఇప్పుడు టీనేజ్ పిల్లలు లైన్లు కొట్టడానికి బస్సుల్లో హ్యాండిల్ దగ్గర నుంచి అమ్మాయిలు ఇంకా చూస్తూ తిరుగుతారు చూడండి. ఇలాగే ఈ చెవిరెడ్డి ప్రతిసారి జైలుకి తరలించేటప్పుడు ఆ హ్యాండిల్ పట్టుకుని ఇలా ఏలాడుతూ ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ ప్రెస్కి. సో ఈ రాద్ధాంతం అంతా చేస్తున్న చెవిరెడ్డికి మాత్రం ఎక్కడ బెయిల్ రాలే. నిన్న బెయిల్ రాకపోయినా చెవిరెడ్డి మాత్రం ఎందుకు లోపల నిర్బంధిస్తున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి గట్టిగా అరవడం మొదలుపెట్టేశాడు. అతను తెలిసింది అదే. బెయిల్ రాని ఇతను సహా ఆరోపణలు ఫేస్ చేస్తున్న నేరస్తుల కోసం పోరాడాడు జైల్లో. లోపల ఇతని కేకలు చూసి అమ్మో లోపల మా వాళ్ళు ఏదో చేసేస్తున్నారని చెప్పి బయట వీళ్ళందరూ ఓ డమడమడమడమ గేట్లు కొట్టేశారు. లోపల చెవిరెడ్డి అరవటాలు, బయట వీళ్ళు గొడవ పడ్డాలు, ఇదంతా జరిగిన తర్వాత బయటకి వీళ్ళని విడుదల చేశారు.